కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తవుతా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట ఏంటంటే 2.0 చూపిస్తా, 2027లో పాదయాత్ర చేస్తా, అందరికీ సినిమా చూపిస్తా, ఈ కూటమి ప్రభుత్వాన్ని కోకట వేలతో పెకలిస్తా, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు మా మీద ఎవరైతే అక్రమంగా అరెస్టులు చేశారో వాళ్ళందరూ సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఎతికి మరీ లాక్కొచ్చి ఒక్కొక్కడు అంతు తెలుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తా ఉన్నారు. అసలు ఈ కూటమి ప్రభుత్వం 11 నెలల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారుగా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ 11 నెలల్లో ఏం చేసిందో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ 11 నెలల పరిపాలన చూసిన తర్వాత కూడా ఇంకా ముఖ్యమంత్రి అవుతాడో లేదో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక వీడియోలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఇచ్చినట్టు హామీలన్నీ నెరవేర్చే దిశగా అడుగులు ముందుకేసారు లేదో ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెట్టారు. అన్న మాట ప్రకారంగా ఈ రోజున డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సుమారు మొత్తం 16,000 పోస్టులకు పైగా ఉన్నటువంటి ఉపాధ్యాయ భర్తీకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. సో ఈ స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన రిజల్ట్ కూడా అనౌన్స్మెంట్ చేసి ఆ స్కూల్స్ రీఓపెన్ అయ్యి దాంట్లో తరగతులు ప్రారంభమయ్యే లోపు ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయ భర్తీలన్నీ ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఘంటాపదంగా చెప్పారు. సో డిఎస్సి మీద తొలి సంతకం, దానివల్ల మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇక 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లాగా పెన్షన్ విషయంలో దశల వారీగా పెంచాల, 250 పెంచడం అలా చేయాల. 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 3,000 రూపాయలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా చేయాల. అన్నా మాట ప్రకారం 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అట్ ది సేమ్ టైం డ్యామ్ షూర్గా అలా ఇచ్చేస్తా ఉన్నారు. పాత బకాయిలన్నింటిని క్లియర్ చేశారు. పాత బకాయిని కొత్తదంతా కలిపి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇదే వికలాంగుల విషయంలో కూడా వికలాంగుల పెన్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చేవాడంటే 3,000 రూపాయలు ఇచ్చేవాడు. ఇక పూర్తిగా వికలాంగత్వం ఉండి మంచానికే పరిమితమై వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి 6,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 15,000 రూపాయలు చేశారు. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో వికలాంగులే భారంగా ఫీల్ అయ్యేటువంటి కొంతమంది ఉంటారు. ఎక్కడ నోటుకో కోటుకో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రోజున ఆ వికలాంగుడే తన కుటుంబం పోషించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారంటే ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అసలు ఆ భూమికే భారం అన్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది వికలాంగులు పుడితే. అలాంటిది ఆ వికలాంగుడు ఈ రోజున కుటుంబాన్ని పోషించేలా ఒక సాధకుల్లాగా చంద్రబాబు నాయుడుకి తీర్చిదిద్దారంటే ఒకసారి చూడండి. 15,000 రూపాయలు అంటే కుటుంబం పోషించగలుగుతారు. అలాంటి పథకాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ వికలాంగుల పెన్షన్లు పెంచడంలో నిజంగా చాలా గ్రేటు. సో ఈ విషయానికి అయితే అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక అన్నా క్యాంటీన్ల విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి ఈసారి 3 పూటలు భోజనం పెట్టారు. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం. జగన్మోహన్ రెడ్డి నువ్వు పడేసిన తర్వాత దాని జోలికి వెళ్ళరనుకుంటామేమో, పడేసిన దానికి రెట్టింపు వేగంతో నువ్వు ఏ దెబ్బ అయితే కొట్టే దానికి 2 అంచుల వేగంతో ఈసారి 3 పూటల భోజనం పెట్టే ప్రజల ఆసక్తులు తీర్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత కృషి చేశారో ఒకసారి చూడండి. ఈరోజున ప్రతి పేదవాడికి ఈరోజు కడుపు నిండా 3 పూటల భోజనం చేస్తా ఉన్నాడు. చాలామంది చూడండి ఒకసారి అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే ఇక్కడ అన్నంలో చీముడు పోతుంది అంటారు, తర్వాత సాంబార్లు నీళ్ళు ఎక్కువైపోయినాయి అంటారు, రకరకాలుగా కామెంట్లు చేస్తారు. ఎందుకంటే కడుపు నిండా అన్నం పెట్టేవాడి మీద సెటైర్లు వేయడం సర్వసాధారణం అయిపోయింది. 5 రూపాయల భోజనానికి ఈ రోజున ఏం దొరుకుతూ ఉంది? ఒక టీ తాగాలని ఈ రోజున 12, 13 రూపాయలు ఉంది. అలాంటిది 5 రూపాయలకే భోజనం అంటే ఒక రైసు, 3 కూరలు, ఒక చట్నీ, పెరుగు ఇవన్నీ ఎవరిస్తారండి? అలాంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడు ఆకలి తీరుస్తూ ఉంది. దీని మీద కూడా అనేక మంది బురద జల్లే రాజకీయాలు చేశారు. ఈ కాస్త పక్కన పెడితే ఈ రోజున సూపర్ 6 పథకాల్లో ఒక పథకం ఏది 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఒకటి ఇచ్చారు. ఇక దీపం పథకం కింద 3 సిలిండర్లు అందజేస్తా ఉన్నారు. కొంతమంది దీని మీద కూడా బురద జల్లడం మొదలు పెట్టేశారు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు అని చెప్పి 1 సిలిండర్లు కూడా సరిగ్గా డబ్బులు పట్లని చెప్పి కొంతమంది ఉంటారు. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల పడకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత ఖచ్చితంగా పడతా ఉన్నాయి. సో ఒకరోజు అటు ఇటులో అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అన్నా పథకాన్ని మాత్రం ఈసారి శ్రీకారం చుట్టూ ఖచ్చితంగా అవలంబించేలా చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ 6లో 2 పథకాలు అవలంబైనాయి. 3వ పథకం ఏంటంటే తల్లికి వందనం. తల్లికి వందనం కింద ఎంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ
ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళందరికీ 15,000 రూపాయలు పడే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ మే నెల అయిన తర్వాత జూన్ నెల రీఓపెనింగ్ కల్లా స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపు ప్రతి తల్లుల ఖాతాల్లో ఇంట్లో మీ పిల్లలు ఎంతమంది చదువుకున్నారో వాళ్ళందరికీ ఏటా 15,000 రూపాయలు ఇస్తున్న ప్రకారంగా ఈ రోజున 15,000 ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు. సో ఈ మే నెల ఆఖరికల్లా ఖచ్చితంగా తల్లికి వందనం వస్తుంది. ఇప్పుడు అమరావతి రాజధాని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. 3 రాజధానులు అన్నాడు, అది అన్నారు, ఇది అన్నారు. 3 రాజధానులు 3 ముక్కలు అంటే కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి ఒకసారి రాజధాని విషయంలో, అమరావతి రాజధాని విషయంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజున తీసుకొచ్చి అక్కడ పనులు ఎంత వేగంగా జరుగుతూ ఉన్నాయో ఒకసారి చూడండి. రాజధాని లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందడం అసలు ఏమాత్రం కాదు. ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఉంటే అనేక మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తారు. అదేంటి రాష్ట్రానికి రాజధాని వల్ల ఉపయోగం ఏంటనుకుంటే రాజధాని పట్లే అనేక మంది ఇక్కడ పరిశ్రమలు కనుక ఏమైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ పరిశ్రమలు కనుక ఏర్పాటు చేస్తే మనకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు వస్తే ఏమవుద్ది, మన కుటుంబాలకి ఆర్థికంగా ₹1 వెనకేసుకుంటా ఉంటుంది. ఆ రూపాయి వల్ల మనం ఎవరికి విదేశీయులకి ఎవరికి ట్యాక్సులు కట్టాల్సిన పని లేదు. మన రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టుకుంటాం. ఆ ట్యాక్సులన్నీ పర్ఫెక్ట్గా కడితే నిత్యావసర రేట్లు తగ్గుతూ ఉంటే మన రూపాయి మన చుట్టూరే గిరగరే తిరుగుద్ది. ఎవరికి ₹1 పే చేయాల్సిన పని లేదు. ఇది అప్పుడు రాష్ట్రానికి ఒక రాజధాని కానీ ఏర్పడితే ఇక్కడ అనేక మంది పెట్టుబడులు అన్నీ వస్తే ఇక్కడ మన యువకులు ఉద్యోగ అవకాశాలు కుటుంబాలు బాగుపడితే అభివృద్ధి అనేది చెందుతూ ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు అభివృద్ధి అని ఎందుకంటారు ఇప్పుడు అర్థమవుతుంది మీకు బహుశా. ఇక ఈ అమరావతి రాజధానిలో శరవేగంగా జరుగుతూ ఉంటుంటే ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకున్న పోలవరం ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డైఫ్రమ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దెబ్బతింది. మళ్ళీ ఆ డైఫ్రమ్ వాళ్ళు 970 కోట్ల రూపాయలు పెట్టి ఆ డైఫ్రమ్ వాళ్ళు వేయడం, ఆ ఇసుక మేళాన్ని క్లియర్ చేసి ఇప్పుడు డైఫ్రమ్ వాళ్ళు నిర్మించి ఆ శరవేగంగా ఏదైతే ఈ యొక్క సంవత్సరం కల్లా పూర్తి చేయడం కోసం రంగం సిద్ధం చేసుకొని పనులు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న టైంలో 80% పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టేపాటికి పూర్తిగా దెబ్బతింది. 30% పూర్తయితే 20% పూర్తయితే మొత్తం అయిపోయింది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేపాటికి వదిలేశారు. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, పోలవరం ప్రాజెక్టు మనం కట్టే ప్రాజెక్టు కాదు, కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు, మనకు సంబంధం అని చెప్పి చేతులు ఎత్తేసారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టు పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో చూడండి. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అనేక మందికి రైతాంగం అంతా సంతోషంగా ఉంటారు. మనకి ఎప్పుడు పుష్కలంగా నీళ్లు ఉంటాయి. పోలవరం ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశాడు. ఇక చూసుకుంటే ఈ రోజున ఎస్సీ బీసీ కార్పొరేషన్ లోన్లు మళ్ళీ ఓపెన్ అయ్యి ఎన్నాళ్ళకి ఆ పేరు మనం వింటున్నాం. గత 5 సంవత్సరాలు ఈ పేరు మనం వినగలిగామా? ఎస్సీ కార్పొరేషన్లో కానీ బీసీ కార్పొరేషన్ లోన్ కానీ ఈ యొక్క సబ్సిడీ లోన్స్ యొక్క విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ నిధులన్నీ దారి మళ్లించి ఏం చేశాడో, అనవసర పథకాలు పెట్టి ఏం చేశాడో మనందరూ తెలిసిందే. ఈ రోజున ప్రతి ఒక్కరికి ఈ రోజున ఎస్సీలు కానీ బీసీలు కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ రోజున సబ్సిడీ లోన్లు యొక్క విషయం మళ్ళీ బయటకు రావడంతో వీళ్ళందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ సబ్సిడీ లోన్లు రీఓపెన్ చేశారు. ఇంకొక విషయం చెప్తే ఉచిత ఇసుక పాలసీ. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉచితంగా ఇసుక దొరకడమే కష్టం. పోనీ డబ్బులు పెట్టి ఇసుక దొరుకుతుందా అంటే అప్పుడు కూడా దొరకడం అంతకన్నా కష్టం. టన్ను ఇసుక 20,000, 30,000, 40,000 ఎంత చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్తే అంత. అలాంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. ఈ రోజున ఒకసారి చూడండి, ర్యాంపుల దగ్గరికి వెళ్ళి ఇసుక తీసుకున్న దగ్గరికి అడగండి. ఎవరెవరో చెప్పిన మాటలనవద్దు. అక్కడ ర్యాంపుల దగ్గరికి ఆల్రెడీ మన పాత వీడియోలు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ర్యాంపుల దగ్గర మన వీడియోలు తీసిన వీడియోలు కూడా ఉంటాయి. మన టీం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ర్యాంపుల దగ్గర ప్రతిదీ చూసి వాళ్ళు ఉచితంగా ఇసుక ఇస్తున్నారా లేదా డబ్బులు పెట్టి వసూలు చేస్తున్నారా, పైకి ఏమైనా డ్రామాలు వేస్తున్నారా, కూటమి ప్రభుత్వం మాటలు చెప్తున్నారు, ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసాం. పాత వీడియోలో ఒకసారి చెక్ చేయండి. దాంట్లో ఖచ్చితంగా ఈ ఉచిత ఇసుక గురించి పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది, ఒకసారి చూడండి. అయితే ఈ ఉచిత ఇసుక కనుక అక్కడ పాలసీ కనుక అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. అక్కడ కుక్కలైన వేస్తుందో లేదా మనుషులు పెట్టి వేస్తారో ఆ మనుషులు కూలీలు నువ్వు ఇచ్చుకోవాలి. ఉచితంగా అక్కడ ఇసుక ఉంది. నువ్వు ట్రాక్టర్ తీసుకెళ్తావో, ఎద్దుల బండి తీసుకెళ్తావు, లారీ తీసుకెళ్తావు, ఇంకా బుల్డోజర్లు తీసుకెళ్ళు. కానీ అక్కడ నువ్వు ఇసుక నువ్వు తీసుకుని వేసుకుంటే వేసుకో, లేదంటే ఎవరైనా వేస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా. అక్కడ మ్యాండేటరీ ఛార్జ్ చేసే తప్ప నువ్వు ఇంటికి తీసుకొచ్చే నీకు ఇసుక ఇంటికాడ యాప్ చెప్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అవలంబించి నీకు కావాల్సినంత ఇసుక పట్టుకెళ్ళు, అవసరం ఏంటో చెప్పు. నువ్వు అమ్ముకునేదట్టేది ఇలా ఉంటాయి, దాని మీద ఖచ్చితంగా కేసు ఫైల్ చేయడం ఖాయం. నీ దగ్గరలో ట్రాఫిక్లు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రైతులకు ఎవరైనా ఇసుక తీసుకెళ్తే వాళ్ళు అడ్డు చెప్పొద్దని చెప్పి సిఏలకి ఎస్ఐలు కూడా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. ఇసుక విషయంలో ఎవరో ఇబ్బంది పెట్టొద్దని చెప్పన్నారు. ఇక చూసుకుంటే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం 11 నెలలు ఎన్ని చేశారో చూడండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలైంది. ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి? నీ భూమికి హక్కుదారు నువ్వు, నా భూమికి హక్కుదారు నేను. కానీ మన భూములు ఏదో ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉండటం ఏంటి? ఆలోచించండి. నువ్వు అమ్ముకోవాలంటే, కొనుక్కోవాలనుకున్నా నీ యొక్క పర్మిషన్ ఉంటే చాలు. కానీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ చెప్పిన దానికి ఎప్పుడు నీ యొక్క కాగితాలు నీకు ఇచ్చిన తర్వాత అప్పుడు అమ్ముకుంటానికి ఏంటండి కొత్త పద్ధతిలో? నీ భూమికి హక్కుదారు నువ్వు అయినప్పుడు నువ్వు అమ్ముకుంటావో, ఉంచుకుంటావో, ఏది చేస్తావో దానికంటూ ఒక ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళడానికి ఉంది. అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి నువ్వు అమ్మాలన్నా ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. చూడండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన్ని ఎలా వ్యవహరిస్తున్నారో ఒకసారి చూడండి. కేవలం ఈ 11 నెలల్లోనే ఇన్ని మంచి పనులు జరుగుతూ ఉండంటే వీళ్ళకి వ్యతిరేకత వచ్చిందంట, వీళ్ళకి దౌర్జన్యాలు పెరిగిపోయినట్ట, అక్రమాలు పెరిగిపోయినట్ట, ఎక్కడికక్కడ దోచుకున్నారంట. దోచుకో పంచుకో అన్నట్టు చేసింది మీరు. అందుకే కదా ఈ రోజున ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఏ శాఖలో చూసినా సరే అవినీతి అరాచకాలు, తీగలాగితే డొంక గదులున్నట్టు మీ యొక్క ప్రతి అవినీతి చట్టాలు బయటపడతా ఉన్నాయి. మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, కూటమి ప్రభుత్వాన్ని చేతులు కట్టుకుని కూర్చుందండి. మీరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రకరకాల మీరు ఏం చేశారు? ఆడవాళ్ళ గురించి కానీ, ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఎంత దారుణంగా అసభ్యకర పోస్టులు పెట్టారు. అమ్మని లేదు, చెల్లెని లేదు, పిల్లలని లేరు, రకరకాలతో అక్రమ సంబంధాలు అంటగట్టి రకరకాల మాట్లాడినటువంటి మీ మీద ఈ రోజున చట్టపరంగానే చర్యలు తీసుకున్నారు తప్ప ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎవరిని అరెస్ట్ చేయలేదే. కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ప్రజలకి అందుబాటులో ఏం చేయాలో ప్రతిదీ ఒక టైం ప్రకారం, ఒక సిస్టమేటిక్ ప్రకారం చేసుకుంటూ వస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు సినిమా చూపిస్తానన్నా, 2020లో పాదయాత్ర చేస్తానన్నా, లేదంటే ఇంతకు మించి ఇంకేం చేస్తానన్నా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమి ఏదో చెవులో పూలేం పెట్టుకోవాలి. వాళ్ళు చాలా మేధావులండి. మన ప్రజాస్వామ్యం మీకే దానికి ఉదాహరణ మీరే. గతంలో మీకు 150, 160 సీట్లు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు ఈ రోజున కేవలం 11 సీట్లు పరిమితం చేసి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తాము 2020లో ఏ ఒక్కడిని ఓడిచిపెట్టాం, 5 తర్వాతలో చూసుకుందామండి. ఈ మధ్యన కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటికే 11 నెలల పరిపాలనగానే మీ 5 నెలల పరిపాలన టాలీ చేసుకుంటే దుమ్ము దులిపేశారని చెప్పాలి కూటమి ప్రభుత్వం. ప్రతి ఎమ్మెల్యే ఈరోజు చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉన్నారు. అన్న మాట ప్రకారం ప్రతిదీ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పథకాలు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఆల్రెడీ 2 ఇచ్చారు, ఇంకా 4 ఉన్నాయి. 4 కూడా ఇచ్చేస్తారు. అభివృద్ధి పనులు కూడా ఒక్కడొక్కడుగా జరుగుతూ ఉన్నాయి. రేషన్లే కానీ, రకరకాలే కానీ, పంటల్లో కానీ ప్రతి శాఖల్లో కూటమి ప్రభుత్వం తమ యొక్క హవా కొనసాగిస్తూ ఉంది. రాబోయే రోజులు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మీరు ఎంతసేపు ఇక్కడ పగటి కళ్ళకి అంటానే కూర్చోండి.